కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి స్వతంత్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వేడుకలను కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో పాకలపాటి సోమరాజు నాయకత్వంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం జిల్లా నాయకులు చెక్కల రాజ్కుమార్ సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య స్వతంత్ర పోరాటంలో విప్లవాత్మక ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. నేటి యువతరం ఆయన చేసిన సేవలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కుల సాధన కోసం పోరాట మార్గంలో పయనించాలన్నారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా మే 19వ తేదీన సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిల్లారాంబాబు, టి అంజయ్య, ఆదర్శ భవన నిర్మాణ సంఘం నాయకులు అడపా శివప్రసాద్, నాగేశ్వరరావు, అలాగే మహిళా సంఘం ప్రతినిధులు కొల్లు సుశీల, బలా వెంకటలక్ష్మి, నడిపల్లి సత్యవతి, కోణాల సత్యవతి, తాపి మేస్త్రి, ఏలేశ్వరం సంఘం నాయకులు శంకర్, శ్రీనివాసు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ యావత్ దక్షిణ భారతదేశం పిఎస్గా పిలుచుకునేటువంటి కమ్యూనిస్టు ఉద్యమ యోధుడు 40వ వర్ధంతి సందర్భంగా ఏలేశ్వరం శాఖ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆయన చనిపోయి 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ప్రజల్లో ఇంకా నిలిచి ఉన్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఆయన ఆయన ఎంత త్యాగాలు చేయకపోతే ఈ రకంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారో మనం గమనించుకోవాలి. ఆయన ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కులం భారతదేశానికి పట్టినటువంటి జాడ్యం. ఈ కుల నిర్మూలన చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు కమ్యూనిస్టులు నిర్వహించారు. అది ఆయన నుంచే మొదలుపెట్టాడు. సుందరరామిరెడ్డి ఆయన పేరు. రెడ్డి అంటే కులం గుర్తుకొస్తుంది కాబట్టి ఆయన పేరులోంచి రెడ్డి అనే పదాన్ని తీసేసి సామాన్య జనంలో కలిసిపోయి సామాన్య జనాల యొక్క కష్టాల నష్టాల మీద పనిచేసినటువంటి ఒక మహానేత పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరో పక్కన ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకి, ప్రజా పోరాటానికి పిల్లలు అడ్డొస్తారని చెప్పి సుందరయ్య గారు, లీలా దంపతులు ఇద్దరు అంగీకారంతో పిల్లలు కూడా పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని తమ యావత్ జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేసినటువంటి వ్యక్తి సుందరయ్య గారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తన చిన్నతనం నుంచే అంటరానితనం మీద పెద్ద ఎత్తున పోరాడినటువంటి మహామనిషి సుందరయ్య. ఎక్కడైతే అధిక ధరలకి అమ్ముతున్నటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళ దోపిడీని అంతం చేయడం కోసం వాళ్ళ పుట్టినటువంటి ఊర్లోనే చవక ధరల దుకాణం అనేటువంటి దాన్ని ప్రారంభించి కొన్న రేటుకే అమ్మినటువంటి పరిస్థితి గతంలో ఆయన చేసి చూపించారు. తమ బావి నీళ్లు వేరే వాళ్ళు తాగకూడదు అనేటువంటి నిబంధనలు అనేక ఊళ్ళలో ఉంటే ఆ బావి నీళ్లు ఎస్సీపేటలో ఉన్నటువంటి బావి నీళ్లు తీసుకొచ్చి ఇది చనిపోయి 40 సంవత్సరాలు కావస్తుంది. దీని సందర్భంగా ఈవేళ మరి మజ్జిగ పంపిణీ పెట్టి ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే మరి చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లో చదివారు. అలాగే మరి చెన్నైలో చదివారు. మరి కలకత్తాలో కూడా చదవడం కూడా జరిగింది. మరి చిన్నతనంలోంచి కూడా ఆయన ఉద్యమాలు చేస్తా 17వ సంవత్సరానికి స్వతంత్ర కార్యక్రమంలో కూడా పాడుకోవడం జరిగింది. మరి అలాగే ఆయన మరి 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా కూడా నెగ్గడం జరిగింది. మరి సిపిఎం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక పార్టీని నియమించి, ఒక పార్టీని స్థాపించి ఇవాళ భార్యను కూడా ఒక పార్టీ శాఖలోకి కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి సుందరయ్య గారు 1000 ఎకరం భూములు ఆయన ఉండి భార్య భర్త కూడా సంప్రదించి పిల్లల వృత్తి యాత్రల మీద మనకి ఆశ కలుగుతుందని ఆ యాత్రలన్నీ కూడా పేదలకి కూడా ఒక దాన ధర్మాలు చేసి ఒక ప్రతి పేదవాడికి కూడా మరి ఇవ్వడం జరిగింది. అటువంటిది ఒక రైతాంగాన్ని పేరు చెప్తే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా ఆ రైతులకి సదాలు చెప్పడాలు కూడా మరి ఈవేళ ఆ సుందరయ్య గారు చేయడం జరిగింది. మరి అటువంటి సుందరయ్య గారు ఈవేళ మహాత్మా గాంధీ తర్వాత ఈవేళ మహాత్మా గాంధీ అని కూడా చెప్పుకుని అంత పేరు తెచ్చుకుని ఎన్నో రాష్ట్రాలుగా కూడా ఆయన సుందరయ్య గారు ఈవేళ పార్టీని, సిపిఎం పార్టీని స్థాపించడం జరిగిందని కూడా ఈవేళ మేము ఏలేశ్వరం శాఖ, మేము ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలంలో కూడా ఈ మధ్య